సో ఫైనల్గా ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం సుజుకి డిజైర్ పెట్రోల్కి. అండ్ ఈ బ్రేక్ ప్యాడ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి. మనం ఎవ్రీ సర్వీస్లో కంపల్సరీ చెక్ చేస్తాం. ఈ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రేక్ డిస్క్ కూడా కంప్లీట్గా కట్ అవుతుంది. సో ఆన్ ఎవ్రీ సర్వీస్లో మనం మ్యాండటరీ చెక్ చేసి ఓకే ఉంటే క్లీన్ చేసి రిప్లేస్ చేస్తాం. ఫెయిలియర్ అయితే మనం న్యూ బ్రేక్ ప్యాడ్స్ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ కంప్లీట్గా ఫెయిల్ అయింది. అండ్ క్యాలిపర్ పిన్స్ కూడా చెక్ చేస్తాం, ఇది కూడా కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. సో ఇది కూడా న్యూ క్యాలిపర్ పిన్స్తోనే రీప్లేస్ చేసుకోవాలి బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ బ్రేక్ ప్యాడ్స్ డిస్క్ కంప్లీట్గా క్లీన్ చేస్తున్నాం. అండ్ ఇది ఓల్డ్ బ్రేక్ ప్యాడ్స్. సో విత్ హెల్ప్ ఆఫ్ బ్రేక్ క్లీనర్ మనం బ్రేక్ డిస్క్ నీట్గా క్లీన్ చేస్తున్నాం. ఆఫ్టర్ క్లీనింగ్ బ్రేక్ డిస్క్ మనం న్యూ బ్రేక్ ప్యాడ్స్తోనే రీప్లేస్ చేస్తున్నాం. ఇది న్యూ బ్రేక్ ప్యాడ్స్ అండ్ ఓల్డ్ అండ్ న్యూ క్యాలిపర్ పిన్స్. న్యూ బ్రేక్ ప్యాడ్స్ మనం రీప్లేస్ చేస్తున్నాం. ఇది ఓల్డ్ అండ్ న్యూ కంప్లీట్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ క్యాలిపర్ పిన్స్ కూడా. సో గ్రీజింగ్ చేసి క్యాలిపర్ పిన్స్ రీప్లేస్ చేస్తున్నాం ఫస్ట్. ఆఫ్టర్ క్యాలిపర్ పిన్స్ రీప్లేస్మెంట్ మనం బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ చేస్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో బోత్ సైడ్స్ రీప్లేస్ చేసిన తర్వాత బ్రేక్ ఆయిల్ కూడా కంప్లీట్గా న్యూ బ్రేక్ ఆయిల్తోనే రీప్లేస్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు కస్టమర్ ఫర్ అప్రోచ్ అండ్ గివన్ అస్ ఇనఫ్ టైం.